నా పేరు బాలవర్ధన్ గౌడ్, మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ స్పోక్ పర్సన్. నిన్న ప్రస్తుత ఎంపీ గారు, నాగర్ కర్నూలు ఎంపీ గారు మల్లురయ్య గారు బీజేపీ పార్టీ పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెండు పార్టీలు అంటే ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ, అలాగే బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళు సపోర్ట్ తప్పుకుంటే బీజేపీ పార్టీ పడిపోతుందని చెప్పి మల్లురయ్య గారు నిన్న కామెంట్ చేయడం జరిగింది. మరి మల్లురయ్య గారిని మేము అడుగుతా ఉన్నాము, మీకు 75 ఏళ్ళు వచ్చినవి, కురవృద్ధుడవు, ఒక రాజకీయంగా తెలిసి మాట్లాడితే బాగుంటుంది. 99 సీట్లు మీకు వచ్చినాయి, 240 సీట్లు మా బీజేపీ ప్రభుత్వానికి వచ్చినాయి. ఎన్డీఏ కూటమి 3 పార్టీలతోన నడుస్తున్న పార్టీ. మరి మీ ఇండియా కూటమి 30 పార్టీలు కలిపితే 230 సీట్లు వచ్చినాయి. 30 ఇస్తరాకులు కలిపితే ఇస్తరాకు అవుతుంది మీది. మాది మూడు పార్టీలతోనే భారతదేశాన్ని వెళ్తున్న బీజేపీ పార్టీ. ఒకసారి ఆలోచన చేసి మల్లురయ్య గారిని, అలాగే మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ గురించి మాట్లాడదని అంటా ఉన్నాం. ఎందుకంటే 5 ఏళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తాము, గతంలో 10 ఏళ్ళు పరిపాలించినాము, రాబో కాలంలో కూడా ఇంకో 10 ఏళ్ళు కూడా ఖచ్చితంగా కూడా బీజేపీ ప్రభుత్వము అధికారంలో ఉంటుంది. మీ కాంగ్రెస్ పార్టీ 3 సార్లు నుంచి కూడా ఇప్పటి వరకు మీరు 200 సీట్లు దాటలేదు. మీరు ఒకసారి బాగా ఆలోచించి, మీరు 64, 65 నుంచి చూస్తే ఎక్కడ కూడా మీకు 200 సీట్లు దాటిన దాఖలు లేవు. కానీ ఈరోజు బీజేపీ పార్టీ మీద కామెంట్ చేయడము మీకు సరికాదు. ఇంకొకసారి మీరు ఇలాంటి తప్పుడు మాటలకు మీరు కానీ ఇంకెవరైనా చూస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ ఎంపీలు ఎవరైనా సరే. ఎందుకంటే జనాలు బీజేపీ పార్టీ నమ్మిరు, బీజేపీ పార్టీకి ఓటేసారు కాబట్టి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంటుంది. రాబో కాలంలో కానీ ఇప్పుడు కానీ 5 ఏళ్ళ లోపల మంచి అభివృద్ధి చేసి జనాన్ని మా వైపు తిప్పుకొని మళ్ళా 29లో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. కాబట్టి మల్లురయ్య గారు నోరు అదుపులో పెట్టుకొని, మీరు ఏజ్ పెద్దగా అయింది, ఇక వేరే కింద స్థాయిలకు యువకులకు కానీ వేరేలకు పదవులు ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేయండి. కానీ మీరే ఇక ముసలోళ్ళు అందరుండి కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి కారణం కూడా మీ ముసలోళ్ళే. కాబట్టి మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. బీజేపీని మాట్లాడేటప్పుడు ఎట్లా అనుకుంటున్నారు, బీజేపీ పార్టీని పడగొడతామంటే మరి తెలంగాణలో మీ పార్టీ కూడా 64 సీట్లు ఉన్నాయి. మరి అవతల టీఆర్ఎస్ ప్రభుత్వానికి 39 సీట్లు ఉన్నాయి, 40 సీట్లు ఉన్నాయి. మరి 20 సీట్లు గుంజుకొని వాళ్ళు కూడా పడగొడతామంటే మీరు ఊపుకుంటారా? నిన్న మొన్న లొల్లిలు పెట్టిర్రు. మరి కర్ణాటకలో కూడా శివకుమార్ రెడ్డి మా దానికి రావడానికి రెడీగా ఉన్నారు. 100 మంది ఎమ్మెల్యేలతో మా పార్టీలకు రావడానికి రెడీగా ఉన్నారు. అయినా కూడా మేము ధర్మంగా పోవాలని చెప్పి కర్ణాటకలో మీ ప్రభుత్వాన్ని పడగొడతలేము. మరి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి వెళ్ళి 17 మంది ఎంపీలు రావడానికి మంతనాలు జరుగుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నారు. ముందు మీ కూటమిలో ఉన్న ఎంపీలను బయటకు పోకుండా చూసుకోండి. అంతేగాని మా బీజేపీ పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ మీద కానీ, మా ప్రధానమంత్రి మీద కానీ ఇంకెవరి మీద కూడా కామెంట్ చేయకుండా మీ విజ్ఞత కాపాడుకోవాలని చెప్పి మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.